ఇవాళ చెప్తున్నాడు మేము అధికారంలోకి వస్తాం, కూటమి పార్టీకి చెందినటువంటి నాయకుల్ని నరుకుతాం, పరిగెట్టిస్తాం, ఇళ్లలోంచి లాగి తన్నుతాం అనేటువంటి మాటలు మాట్లాడాడు కారుమూరి నాగేశ్వరరావు నిన్న కాక మొన్న. ఇళ్లలోంచి బయటికి లాగి తన్నుతాడంట, నరుకుతాడంట. అటేదో గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తాడంట, గుంటూరు అవతల ఒకలా చేస్తాడంట. ఈ ఎర్రిపప్ప టీడీఆర్ నిధుల పేరుతో పెద్ద ఎత్తున తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి. అవినీతికి మారిపోయారు ఈ ఎర్రిపప్ప. మనం సమన్వయంతో పోవాలి అనుకుంటే మనల్ని రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఈవేళ ఎర్రిపప్పకి చెప్తున్నారు. మనకి కలుపుకు వెళ్ళిపోయినటువంటి మనకి సంస్కారం ఉంది. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నానికి కానీ, ఆడెవడో పేరు నానికి కానీ, ఆడెవడో నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు వాడు, ఇక్కడ అంబటి రాంబాబు గారు, సేమ్ బోతుల్లో ఉంటారు ఒక్కొక్కరు. మనుషులు రక్తం తాగేశారనిపిస్తుంది వీళ్ళని చూస్తే. ఇంకోటి ఆవిడ ఉన్నాడు, ఆడు చదువుకుని డాక్టర్ సీదిరి అప్పుడురాజు, ఆడు పశువుల డాక్టరు, మీరు చదువుకున్నాడు. ఆడు ఈ పశువుల మందను అందరినీ కలిపి ఇంటికి తోలేస్తే ఇవాళ వీడు మళ్ళీ వచ్చి నరికేస్తాం చంపేస్తాం అంటున్నాడు పిచ్చనా కొడుకు. ఈ పిచ్చనా కొడుకు చెప్తున్నా, నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో. టీడీఆర్ కుంభకోణం నువ్వు అతి కొద్ది రోజుల్లో నువ్వు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం. టీడీఆర్ కుంభకోణంలో నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినడం ఖాయం చాలా తక్కువ సమయంలో. కాబట్టి 10 మించి మాట్లాడద్దు దయచేసి. రాజకీయాల్లో భాష చక్కగా ఉండాలి, సరైనటువంటి భాష మాట్లాడాలి రాజకీయాల్లో. నెక్స్ట్ మంచి మాట్లాడితే ప్రజా జీవితంలో చెల్లదు. కాబట్టి వేళ వైసీపీ నాయకులు చెప్తున్నా, అభివృద్ధి మా జయం. అభివృద్ధి విషయంలో వెనక్కి తిరిగేటువంటి ప్రసక్తి లేదు. నిత్యం రాత్రి పగలు తేడా లేకుండా మేము కష్టపడతాం. ప్రజల కోసం ఎంత చేయాలో అంత ప్రయత్నం చేస్తాం. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను. నేను కూడా మాట్లాడుతున్నాను, ఇది తప్పో ఒప్పో కానీ నువ్వే కనుక మనల్ని చంపాలి నరికేస్తాం అనేటువంటి ప్రయత్నం చేస్తే నీకు కాళ్ళు చేతులు లేకుండా, నీకు చంపడానికి కత్తి పట్టుకోవడానికి అవకాశం లేకుండా, నడవడానికి కాళ్ళు లేకుండా, అవకాశం లేకుండా నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అనేటువంటి మాకు విషయం తెలుసు. కొన్నాళ్ళు మీ పని మీరు చూసుకోండి దయచేసి. చేసిన తప్పులకు పెద్ద ఎత్తున ప్రజలు శిక్ష విధించారు, భరించండి, బలాయించండి. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చొని టైంకి తిని పడుకోండి.